బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. స్కూల్లోనే సూసైడ్ చేసుకుంది విద్యార్థిని. మధ్యాహ్నం సమయంలో ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ కు వెళ్ళింది. ఆ స్టూడెంట్ క్లాస్ రూమ్ కు వెళ్లి మళ్ళీ వెనక్కి రాకపోవడంతో అనుమానంతో అక్కడికి తోటి స్టూడెంట్స్ వెళ్లారు. చున్నీతో ఉరి వేసుకున్నట్లు గుర్తించి గట్టిగా అరిచారు విద్యార్థినులు. ఉపాధ్యాయులు వెంటనే క్లాస్ రూమ్లోకి వెళ్లి అమ్మాయిని కిందకు దింపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అప్పటికి విద్యార్థిని మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ఆ విద్యార్థిని ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? ఏ క్లాస్ చదువుతోంది? అసలు పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో బాలికల వసతి గృహంలో 10వ తరగతి చదువుతున్నటువంటి బాలిక అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయింది. అయితే అక్కడికి మధ్యాహ్నం లంచ్ అవర్ లో స్నేహితులతో కలిసి లంచ్ చేస్తూ క్లాస్ రూమ్ లో ప్లేట్ మర్చిపోయాను, నేను వెళ్ళి ప్లేట్ తెచ్చుకుంటానని చెప్పి స్నేహితులకు చెప్పి క్లాస్ రూమ్ లోకి వెళ్ళినటువంటి ఈ పాప పొడపాటి కావ్య ఒకసారిగా మరి తను ఏ నిర్ణయం తీసుకుందో, తన ఏదైతే స్కూల్ యూనిఫామ్ కు ఉన్నటువంటి చున్నీని క్లాస్ రూమ్ లో, తను చదువుతున్న క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి ఫ్యాన్ కి ఆ చున్నీని తగిలించి మెడకి చుట్టుకుని ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుంది. మొత్తం ఈ ఘటన అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వెంటనే ఆ క్లాస్ రూమ్ కి ఎంతసేపటికి తన స్నేహితురాలు కావ్య రాకపోవడంతో పిల్లలు క్లాస్ రూమ్ కి వెళ్ళి చూశారు. ఒకసారిగా ఆమె తరగతి గదిలో చున్నీకి వేలాడుతుంటాన్ని చూసి వెంటనే ప్రిన్సిపల్ తో పాటుగా ఇతర టీచర్లు చెప్పడం, వారు భయభ్రాంతులకు గురవడంతో వారు జంగారెడ్డిగూడెం పోలీసులకి సమాచారం అందించారు. జంగారెడ్డిగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కావ్య మృతదేహాన్ని కిందకి దించిన తర్వాత ప్రాణం ఉందని చెక్ చేశారు. అప్పటికే ఆమె చనిపోయి ఉంటారని కూడా గమనించారు. అయినా కూడా హుటాహుటిన జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అప్పటికే కావ్య చనిపోయినట్లుగా వైద్యులు అయితే ధృవీకరించారు. మరోపక్క కావ్యకి సంబంధించి కుటుంబ నేపథ్యాన్ని కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే తను ఇంటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి కూడా కొంత ముభావంగా ఉంటూ వస్తుంది. అమ్మ ఆరోగ్యం బాగోలేదు, అమ్మకి డయాలసిస్ చేస్తున్నారు, ఇంట్లో పరిస్థితులు బాగోలేదు. ఆమెకు ముగ్గురు కూడా, అంటే వీరు మొత్తం ముగ్గురు ఆడపిల్లలు, మిగతా 2 ఆడపిల్లల బాధ్యత కూడా తండ్రి చూసుకోవాల్సిన పరిస్థితి. పేదరికంలో ఉన్నామంటూ కూడా స్నేహితుల దగ్గర బాధపడుతూ చెప్తున్నట్లుగా అయితే స్నేహితులు పోలీసులకి సమాచారం అందించారు. మరోపక్క పూర్తి స్థాయిలో ఇంటి వద్ద పరిస్థితులను కూడా పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నారు. మరోపక్క అంబేద్కర్ గురుకుల పాఠశాల బయట అయితే పిడిఎస్ విద్యార్థి సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బాలిక మృతిపై నిజానిజాలు తేల్చాలి, వారికి న్యాయం చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కొంతసేపు వారు నిరసన అయితే చేయడం జరిగింది. మరొక ప్రిన్సిపల్ కూడా పూర్తి స్థాయిలో, అంటే ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవటం, మరోపక్క తన మానసిక పరిస్థితి మీద కూడా స్నేహితుల నుండి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. ఈమె స్వగ్రామం అయినటువంటి జంగారెడ్డిగూడెం మండలానికి చెందినటువంటి ఈ జొన్నవారిగూడెం సంబంధించి అక్కడ ఈమె ఇంటికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ బంధువులతో కానీ చుట్టుపక్కల వారితో కానీ ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా జొన్నవారిగూడెంలో వీరు బంధువులను కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. కేసు నమోదు చేశారు. మొత్తం పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాత మిగిలిన వివరాలు మీడియాకి చెప్తామంటూ కూడా జంగారెడ్డిగూడెం సుభాష్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.